శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి 7 వచనాలు చూసుకున్నాం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి, వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండి ఇప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వారితో అని. ఉదయకాలాన అన్ని ద్వారా మనం మాటలన్నీ విన్నాం. అవే మాటల్ని మనం ధ్యానించుకుందాం. 3వ దినమున ఆదివారం తెల్లవారుజామున స్త్రీలు ఈ యొక్క సమాధిలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుకి నన్ను అలా ఉంచేసి అవసరమైతే చేసుకుంటాను. సమాధిలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుకి సుగంధ ద్రవ్యాలు పోయాలని ఆలోచనతో వారు అక్కడికి వెళ్ళారు. యూదుల సాంప్రదాయంగా వారి యొక్క సమాధులు ఒక రకంగా చెప్పాలంటే రాతి సమాధులుగా ఉంటాయి. అవి ఒక గుహలాగా ఉంటాయి. అలాంటి గుహకి లోపల ఆ యొక్క సమాధి, మనకైతే పెట్టులు ఉంటాయి కానీ వారికి పెట్టులు ఏమి ఉండవు. ఆ యొక్క మృతదేహానికి నారబట్టను చుడతారు. ఆ చుట్టిన నారబట్టతో చుట్టిన దాన్ని తీసుకెళ్ళి లోపల పెడతారు. ఆ సమాధికి ఆ యొక్క లోపల పెట్టడానికి వీలుగా ఉండే తలుపులాగా ఉంటుంది ఆ ద్వారం. ఆ ద్వారానికి ఒక రాయిని, గుండ్రపు రాయి ఒక దాన్ని అడ్డంగా పెడతారు. వీరు అనుకుంటానే ఉన్నారు, మనము ఆయనకి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్దామనుకుంటున్నాము, కానీ ఆ రాయిని ఎవరు దొరికిస్తారు అని మనసులో అనుకుంటూ వారు అక్కడికి వెళ్తూ ఉన్నారు. మన యొక్క సాంప్రదాయం అయితే కనుక మనము పెట్టిలో పెట్టి తీసుకుని వెళ్ళి ఆ గుంటలో పెట్టి, అది పెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద ఏం చేస్తాం, మట్టి పూస్తాం. మళ్ళీ చూసుకునే పని లేదు. కానీ అక్కడైతే కనుక వారికి లోపల సుగంధ ద్రవ్యాలు పూయడానికి అవకాశం. ఇప్పుడంతా కూడా మనకి సమాధులు పెట్టే ఆలోచనలు, ఆచారాలు వచ్చేసి, కానీ పూర్వకాలంలో ఆ సమాధిని ఆ యొక్క మట్టితో పూడ్చేవాడు అన్నమాట. నాన్నగారు చెప్తా ఉండేవాడు, 3వ దినాన వెళ్ళి, పెద్దోళ్ళకైతే అర్థమైంది, దాన్ని పేడతో పూయండి, మట్టితో అలకండి అని చెప్పేవాడు అనమాట. కొంతమంది అయితే దానికి సున్నాలు కూడా ఉంటారు. ఈ యొక్క సుగంధ ద్రవ్యం పూద్దామని వారు అక్కడికి వెళ్ళారు. అయితే ఎప్పుడూ ఉండే ఆచారం కాకుండా భిన్నమైనది అక్కడ వారికి కనపడింది. సమాధి మీద ఉన్న రాయి తీద్దామని వారైతే సమాధి మీద రాయి ఆల్రెడీ ఏమైపోయింది. సరే, సమాధిలో ఉన్న ప్రభు యొక్క మృతదేహానికి వారు వెళ్ళి సుగంధ ద్రవ్యాన్ని పూద్దామని వెళితే తీరా చూస్తే మృతదేహం అక్కడ. అయితే అక్కడ 2 మనుషులు కనపడతా ఉన్నారు. వారు ప్రకాశమానంగా ఉన్నారు.
తెల్లని బట్టలు ధరించి ఉన్నారు. అసలే చనిపోయిన ప్రదేశాల్లో భయంగా వెళ్తూ ఉంటుంటారు. మనోళ్ళైతే అది సమాధులు దొరికి వెళ్ళిపోతారు. అంటారండి సమాధి అక్కడ ఇద్దరు ప్రకాశమానంగా ఇద్దరు కనపడుతున్నారు. వాళ్ళని చూడంగానే వీళ్ళకి భయం వేసి ఇలా ఇల్లు తలకై కూర్చుంటే అక్కడ ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నారు. మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో? అద్భుతమైన మాట, ఆలోచన లేని మాట, కొత్త మాట వినపడతా ఉందన్నమాట. మీరు ఎందుకు ఆయన్ని? ఆయన సజీవుడు. ఆయన ఏంటంట? సజీవులు ఎక్కడ కూడా సమాధుల్లో. కాబట్టి ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఇంకా గలిలయలో ఉన్నప్పుడు అంట వారికి ఏం అర్థం కాదు. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనంలో ఉంది, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా ఆ గలిలయ ప్రదేశంలోనే మొట్టమొదటిగా ప్రభు కూడా సేవ ఆరంభం. ఆ గలిలయ ప్రదేశంలోని శిష్యులంతా కూడా ఎక్కువగా చేపలు పట్టేవారు అవడం మూలంగా ఆ గలిలయ ప్రాంతంలో వారందరూ కూడా మారు మనసు పొంది అదే ప్రదేశం ప్రభు కూడా లేచిన తర్వాత 3 సందర్భాల్లో అదే రోజున గలిలయ ప్రాంతంలోనే కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఆయన చెప్పిన ప్రకారంగా లేచి ఉన్నారు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఆ యొక్క ప్రధాన యాజకులు కానీ పెద్దలు కానీ ఒక వార్తని వాళ్ళు ముందుగానే ఒక పుకార్ని ముందే పంపించారు. ఆ పుకారు ఏంటంటే ఆయన 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. కాబట్టి ఆయన శిష్యులు ఏదో ఒక రకంగా చేసి ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని వాళ్ళు ఒక పుకార్ని లేపుతారండి. కాబట్టి ఆ సమాధిని ఏం చేయాలి? గట్టిగా అన్నప్పుడు అన్నయ్య చెప్పాడు కదా, ఒక 60 మంది సైనికులు ముద్ర వేశారు ఇవన్నీ. కానీ ఒక దొంగ వచ్చి ఆ యొక్క శవాన్ని కనుక తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? గబగబా వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఆ శవం మీద ఆ నారబట్ట అంటే చాలా పల్సుగా దాన్ని ఇలాంటి చిరిగిపో. కానీ ఆ నారబట్టంట ఒక చోట చక్కగా నీట్గా మడత పెట్టి నాలాంటి వాడు కాదు, కానీ మంచోళ్ళు అయితే పొద్దున్నే లేకగానే ఏం చేస్తారు? బెడ్షీట్ని చక్కగా మడత పెట్టి ఆ తర్వాత తమ యొక్క పనులకు బయలుదేరుతూ ఉంటాం. అలాగే ప్రభువు కూడా ఒక రాత్రి విశ్రాంతి దినం అక్కడ తీసుకున్నాడేమో. ఆయన ఉదయాన్నే లేచినప్పుడు ఆయన ఏం చేశాడు? చక్కని నారబట్టని. కాబట్టి ఏ దొంగ రాలా, ఎవరు కూడా తీసుకెళ్ళా. ఆయన సజీవుడు. ఆయన కుళ్ళు పడ్డాడు. ఒకసారి యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను, నా మట్టుకు నేను చూచేదను, మరి ఎవ్వరునూ కాదు.
నేనే నా కన్నులారా ఆయన్ని. చూడండి ఎంత మాట, చక్కటి మాట. యోబు గారిని దేవుడు ఎందుకు సాతానుమే ముందు సవాలు విసిరాడు? యోబును చూసావా? అతను చెడుతనాన్ని విసర్జించాడు. చాలా నమ్మకమైన వాడు, యథార్థవంతుడు అని ఎందుకు అన్నాడు అంటే యేసు ప్రభు గురించి ఆయనకి తెలియదు. తండ్రి ద్వారా కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడు అనే విషయం తెలియదు. ఆయన మళ్ళీ శిలువ మీద మరణం ఉంటాడనే విషయం ఆయనకి తెలియదు. ఆయన చనిపోతాడు, 3వ దినాన తిరుగులేస్తాడనే విషయం ఆయనకి తెలియదు. కానీ ప్రభువు గురించి ముందుగానే ఆయన ఒక ప్రవచనం, నా విమోచకుడు సజీవుడు. కుళ్ళుపట్టు, మన శరీరము, మన చర్మాలు కుళ్ళిపోతూ ఉంటాయి. చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బ మీద సరైన మందు కనుక వేయకపోతే అదేమైపోతే కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. ఎప్పటికప్పుడు డాక్టర్ గారిని పిలిచి దాన్ని డ్రెస్సింగ్ చేపిస్తూ ఉండాలి. కానీ ప్రభు యొక్క రక్తం అది ఇప్పటికీ కూడా సజీవమైందంట. కొన్ని టెస్టుల్లో ఇప్పటికీ ఆ ఏరియాలో ఆ యొక్క మట్టి రాళ్లలో ఉన్న ప్రభు యొక్క రక్త బిందువుల యొక్క నమూనాని వారు శాస్త్రవేత్తలు పరీక్షిస్తే అది ఇంకా సజీవంగానే ఉందంట. అంతేనేమో మనమే కాదు, మన తర్వాత తరము వారి యొక్క పాపముల నిర్మూలనకి ఆయా ప్రయత్నంగా అతని యొక్క రక్తం ఉంది, ప్రభు యొక్క రక్తం. ఒక పక్కన ఈ స్త్రీలు ఆనందంగా ఉన్నారు, ప్రభు నుంచి లేచాడంట. ఇంకో పక్కన శిష్యులంతా కూడా ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు. చచ్చిపోయిన వాడు లేచాడంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు. అసలు అందరూ నిద్రావస్థలో ఉన్నారు. సరే నాన్నగారిని గుర్తు చేసుకున్నారు. నాన్నగారు అలా తాతగారు కపిలేశ్వరంలో ఆయన టీచర్గా చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక సన్నివేశం జరిగిందన్నమాట. ఒక ఆయన మిలిటరీలో వర్క్ చేస్తారు, ఆర్మీలో వర్క్ చేస్తారు అన్నమాట. ఆయన పేరు జి వెంకటేశ్వర, గురువెందుపల్లి వెంకటేశ్వర. నవంబర్ ఆ ప్రాంతంలో వారికి ఒక వార్త వచ్చింది, జి వెంకటేశ్వర అని ఆయన చనిపోయాడు. ఆయనకు సంబంధించిన బట్టలు, ఆయనకు సంబంధించిన ఆ రోజుల్లో ట్రంక్ పెట్టులు ఉండే కదా, ట్రంక్ పెట్టి అవి డబ్బులు గిబ్బులు అన్నీ పంపించేశారు. మనవాళ్ళు కూడా ధూమ్ధామ్గా 4 రోజులు ఏడ్చారు, గట్టిగా జనం కూడా చేశారు, భోజనాలు అయిపోయినాయి, అన్నీ బాగుంది, అంతా అయిపోయింది. సంక్రాంతి సెలవులు వచ్చినాయి. చలేస్తుంది కదా, ఇప్పుడంటే తగ్గిపోతుంది మనకు. ఆ టైంలో ఇంకా చలేసేది. సంక్రాంతి సెలవుల్లో అర్ధరాత్రి 12ంటికి తలుపు కొడుతున్నాడు. ఏమే అంట తలుపు కొడుతున్నాడు. ఆమంటుంది, ఎవరు నువ్వు అంటే మీ ఆయన్నే అంటున్నాడు. ఆయన ఎవరో, ఆయన తెచ్చుకోండి, నేనేనే జి వెంకటేశ్వర అని. ఏమేం చేస్తుంది, తలుపు తీయకుండా పక్కింటి వాళ్ళకి వస్తుంది అనమాట. ఏమండి మా ఆయన వచ్చాడంటే చూడండి. వాళ్ళని ఇంకా కంగారు, మీ ఆయన వస్తే తలుపు తీసి నువ్వు తీసుకో, అంతేకాని మా ఇంట్లో పంపిస్తారంటే మీ ఆయన నాడు కంగారు. ప్రభువుని కూడా శిష్యులు కూడా భయపడతారు. సరే తెల్లవారు పాపం తలుపు కొడతానే అన్నాడు, కానీ ఆ మటుకి పొద్దున్నే తలుపు తీసింది. చూస్తాను ఆయన, ఊరందరూ అదే జి వెంకటేశ్వర బతికొచ్చాడంటారా అని. వచ్చిన కాడి నుంచి అందరూ ఆడ కాళ్ళు ఎంగే చూస్తున్నారంట. మాకందరికి అలవాటుగా దేయాలి కాళ్ళు ఎక్కడ ఉంటాయి, వెనక్కి తిరిగి ఉంటాయి. ఎవరు చూసామా కానీ మన ఆలోచన.
ప్రభువు కూడా శిష్యులు ఉన్న తర్వాత పేతురు యోహాను వెళ్ళారు, అవి చూశారు. యోహాను అయితే లోపలికి పడి వెళ్ళాడు, పేతురు కూడా చూశారు. ప్రభు వారికి అక్కడ కనపడలేదు కానీ మత్తలేని మరియా భయపడతా ఉన్న సందర్భం చక్కగా మత్తలేని ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఆ శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు. ముందెళ్ళి మత్తలేని మరి చెప్పింది ప్రభు లేచాడంట అనేది. రెండోసారి వెళ్ళి నేను చూశాను అంటాను. వాడు ఇంకా తలుపులు గట్టిగా వేసుకుని వచ్చినారు. ప్రభు వారి మధ్యలో దిగారు తోమా లేని సమయంలో. ఆ తర్వాత వాళ్ళందరూ చెప్తున్నారన్నమాట తోమాతో, తోమా మేము ప్రభువును చూసాము, ప్రభు లేచాడు. నేను నమ్మను. ఆయన ప్రకటనలో ప్రక్కలో నా చేయబెట్టి చూడాలి, ఆయన గాయాల్లో నా వేలు పెట్టి. ప్రభు మెల్లా కనపడ్డాడు. ఆయన కానాడు, తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. కాబట్టి మనం చాలా ఇంతమంది ఈ రోజున మనం దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో కూర్చొని ఆయన యొక్క పునరుద్ధాన పండుగని మనం ఆస్వాదిస్తున్నాం, సంతోషిస్తున్నామంటే ఎంత ధన్యం. దేవుడు అన్న ధన్యత మనకి ఇచ్చాడు. ప్రభు యొక్క సమాధి ఖాళీగా, సమాధిలో కుళ్ళిపోయిన శవ ఉంటుంది. సమాధిలో కుళ్ళిపోయిన ప్రభు యొక్క సమాధి తెరిచిన ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎలాంటి ప్రదేశం కూడా చూసుకోవాలి. అందుకని ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానండి అని అంటాడు. నక్కలకు బొరీలు, ఆకాశ పక్షులు గూళ్ళు, మనిషి తలవాల్చుకోవటానికి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి. అలనాడు అబ్రహాము గారి నుంచి ఒక యొక్క వారందరికీ కూడా ఒక ఆనవాయితీ వచ్చింది. సమాధి అనే ప్రదేశాన్ని వారు కొనుక్కున్నారు, సమాధిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది కొనేసుకుంటున్నారు. ఓ రోజు చెప్తున్నారు, మా బాబాయ్ వచ్చి, జయశబాబాయ్ వచ్చి, అరే నా సమాధి రెడీగానే ఉందిరా, కట్టేసి పెట్టుకున్నాను, ఎప్పుడు వెళ్తే అప్పుడు వచ్చి మీరు లోపల పెట్టేది అని చెప్తున్నాడు ఆయన ముందు వచ్చి. కానీ ప్రభుకి సమాధి కూడా అరుణదేశేవు అనే ఆయనకి కొత్తది తన కోసం తొలిపించుకున్న సమాధిలో ఆయన పెట్టినట్టు. ప్రభు ఎవరికీ రుణస్తుడు కాదు. ఆయన ఇచ్చిన సమాధిని మళ్ళీ ఆయనకే ఇచ్చేసినట్టుగా ఆ సమాధిలో ఆయన ఎవరికి రుణస్తుడు. ప్రభు ఒక ధైర్యాన్ని అన్నాడు. ప్రభు ముందు ఆడవాళ్ళకి ఎందుకు కనపడ్డాడు అంటే ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ సమాచారం వెళ్ళింది. పేతురు ఆహారంలో కనుక చూసినట్టయితే మనకి ఎంత వచ్చింది లేదు, మిగతా వాళ్ళు పడతారేమో లేచేయని చెప్తే అని వాళ్ళు కనపడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం అనే ఉండేవాళ్ళు. కానీ వీరు మొత్తం అంతా కూడా ఆయన యొక్క సమాధి ఖాళీ. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా క్రిస్మస్ రోజున ఆయన బెత్లెహేములో, మన యొక్క హృదయం అనే బెత్లెహేములో ఆయన జన్మించాలంటే సమాధి లాంటి మన హృదయం. ఎందుకంటే మన హృదయం ఎప్పుడు కూడా ఈ లోకపు అంశాలు, దేవునికి అయిష్టమైన అంశాలతో
కుళ్ళిన వాసనతో కూడినవితో కుళ్ళిన సమాధిలాగా మన యొక్క హృదయాన్ని ఎప్పుడు నింపుకుంటాం. అందుకే మనం ఎప్పుడు కూడా అప్పుడు కూడా భయపడతా ఉంటాం. మన సమాధిని బెత్లెహేముగా మార్చుకుంటే, ప్రభుని చేర్చుకునేటట్టుగా ఉంటే, ప్రభు యొక్క వాక్యంగా ఉంటే, అది ఆ వాక్యము ఇక్కడ వ్యక్తపడతా ఉంటే మన హృదయంలో అది కుళ్ళిన సమాధిగా, ప్రభు ఎప్పుడైతే ఆ సమాధిలోకి వెళ్ళాడు, ఆ సమాధి తెరవబడిన సమాధి. దేవుని యొక్క బిడ్డలు యొక్క హృదయాలు ఎప్పుడు కూడా దేవుడు లోపలికి వచ్చేటట్టుగా ఉంటాడు. ఆయన సమాధిలోకి రాడు, కుళ్ళిపోయిన సమాధుల్లోకి రాడు. ఆయన హృదయం అనే తలుపు దగ్గర ఎప్పుడు వచ్చి ఏం చేస్తూ ఉంటాడంట? తక్కువ ఉంటాడంట. అది సమాధి అయితే కనుక ఆ హృదయం తెరవబడి ఉండదు. ఆ సమాధిలోకి ప్రభు రాడు. అది కనుక హృదయం కనుక తెరవబడి ఉంటే, బెత్లెహేముగా ఉంటే, ప్రభు జన్మించడానికి, ప్రభు నివసించడానికి, గలిలీగా ఉంటే ప్రభు సంచారం చేయటానికి, మన హృదయంలోకి ఆయన రావడానికి ఒకసారి మన జ్ఞాపకం. ప్రభు మన హృదయంలోకి వచ్చే విధంగా అది బెత్లెహేముగా ఉందా, లేదా మూయబడిన వాసన కొట్టే సమాధిలాగా ఉందా అనేది మన హృదయాన్ని మనం ఒకసారి పరీక్షించాలి. అందుకే ఇక్కడ బిడ్డలు, మరదలేని స్త్రీలు ఎంత చక్కగా ఉదయాన్నే లేచిపోయారంట, 4 గంటలకే లేచిపోయారంట, బయలుదేరి వెళ్ళిపోయారంట. ప్రభుని శవగాలను చూద్దాం, ఆయన్ని పూద్దాం, ఆయన సువాసన రాకూడదు అని ఎన్నో అంతకుముందే సీమోని ఇంట్లో ఉన్నప్పుడు అత్తరంతా పూసిందన్నమాట. ఆ ఇల్లంతా కూడా ఏమైందంట? సువాసన. సమాధిగాడు సువాసనతో నింపేద్దాం అనుకున్నట్టుగా వెళ్ళిందా. కానీ ప్రభువు ఎక్కడున్నా సరే ఆయన అదంతా కూడా ఖాళీ చేస్తాడు. అక్కడ వాసన కొట్టినవాడని, అక్కడికంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటుందనే విషయాన్ని ప్రభు చూపిస్తాం. ఏదైనా చూపుతాకి వెళ్తారు కానీ సమాజ చూపుతాకి వెళ్తారండి ఎవరైనా? పైగా తెల్లవారుజామున 4 అంటారు. చీకట్లో ఎవరిని వెళ్తారండి? ఆ వెళ్ళే సమయానికి మళ్ళీ ఇద్దరు తెల్లబాట్లతో ఉంటారు. ఎంత భయంగా ఉంటుంది. కానీ ప్రభు యొక్క సమాధి తెరవబడిన సమాధి ఇప్పటికీ కూడా ఈ ప్రపంచంలో టూరిజం ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే ఇజ్రాయేల్లో ప్రభు యొక్క సమాధి దగ్గరే ఉంది. ఆ సమాధిని చూడటానికి ఎప్పుడు తరలిపోతానే ఉంటారండి జనాలు. ఏదైనా సరే విహారయాత్ర ప్రదేశాలలో ఒక సమయం హాలిడే ఉండదు, కానీ కొన్ని సమయాల్లో ఖాళీగా ఉంటాయి. కానీ ప్రభు యొక్క సమాధి ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే అది తెరువబడిన మన హృదయం కూడా ఎప్పుడు దేవుని కొరకు తెరుచుకునే విధంగా, ఆయన వాక్యంతో నింపి ఉండేటట్టు, ప్రభుతో నింపి ఉండేటట్టుగా మనం కనుక ఉంచుకుంటే మన హృదయం సమాధానం. మనం అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత మనం అనుకుంటాం, సజీవంగా ఉన్నప్పుడే మనలో ఉన్న చెడు, మనలో దేవునికి ఉన్న అయిష్టత అదేం చేస్తుందంటే మన హృదయంలో ఉండిపోయి ప్రభువుని మన దగ్గరికి రానివ్వకుండా, ప్రభువుని మనల్ని హత్తుకోనివ్వకుండా, ప్రభువుని మనతో సహవాసం చేయకుండా ఆపివేస్తుంది. దానివల్ల మనం చచ్చిన వారితో సమానం. ఆయన నేనే మార్గము, నేనే సత్యము. కాబట్టి ఆ సత్య, ఆ మార్గం, ఆ జీవం మనలోకి ప్రవేశించాలంటే
మన హృదయము ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో నాటపడాలి, దేవుని యొక్క మాటలతో ఉండాలి, దేవుని యొక్క ఆలోచనతో ఉండాలి. దేవుని యొక్క మాటలతో మన హృదయాన్ని ఎప్పుడు నింపుకుంటూ ఉండాలి. దానిలో ఎలాంటి అపవిత్రత కానీ, దేవునికి అయిష్టమైనది కానీ ఎప్పుడు మనం హృదయంలో ఉంచుకోవాలి. అనేకమైన పాపాలు వాటన్నిటినీ తీసివేసుకోవాలి. ఆత్మఫలాలని వాటన్నిటిని చేర్చుకునేటట్టు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్తత్వాన్ని పౌలు వలె మాట్లాడేవారుగా ఉండాలి. నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మనం చెప్పవసరలా, మన విధానం, మన పద్ధతి చూస్తూ ఉంటే అవతల వాడికి అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళ యొక్క బాగుంది, వెళ్తే పోద్ది, వెళ్తే నడిస్తే పోద్ది, వీళ్ళతో మాట్లాడితే పోద్ది, వీరి యొక్క ఆలోచన తీసుకుంటే పోతుంది. ఇలాంటి తత్వాలన్నీ కూడా మన హృదయంలో ప్రభువుని ఏర్పాటు చేసుకుంటాయి. ప్రభువు మనలోకి వస్తాం. గలిలయ ప్రదేశంలో వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేది? శిష్యుల యొక్క ప్రభు ఎప్పుడైతే పిలిచాడో వారిని వారు అనుసరిస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ కూడా ప్రభుని చంపేద్దామని చూస్తూ ఉంటే యేసు ప్రభు ఎవరో వారు, ఆ శిష్యులు ఎవరో ప్రభు ఎవరో తెలియలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వారు కూడా ప్రభులాగా ప్రభు వేసుకునే వస్త్రాలను ధరించారు. ప్రభు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. ప్రభు నడిచే నడకలో వాళ్ళు వెళ్తున్నారు. ప్రభు ఆచరించే విధానాలు వారు కూడా విధానాల్లో నడుచుకుంటా ఉన్నారు. కాబట్టి మనలో కనుక అలాంటి విధానం, అలాంటి పద్ధతి కనుక ఉంటే కనుక మన హృదయం తెరవబడుతుంది. మన హృదయంలో ప్రభు ఉంటే కనుక మన యొక్క హృదయం సమాధిగా మారుతుంది. మన హృదయం కంపు కొట్టదు. కాబట్టి ప్రభు యొక్క సమాధి ఎలా తెరవబడింది, మన హృదయాలు కూడా అలా తెరవబడాలి. అలా ఉంటే కనుక మనం ప్రభుకి ఎప్పుడు సరిపోతాం. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనకు ఒక్కొక్కసారి ఎడబాటు వచ్చినట్టుగా, శోధన వచ్చినట్టుగా, ఇబ్బంది వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ప్రభు మాత్రమే మన చేయి పక్కనే. నాన్నగారు ఎప్పుడు చెప్పేవాడు కదా, అతను ఒక పిల్లవాడు భయంకరమైన టీవీతో బాధపడతా ఉన్న సందర్భంలో డాక్టర్ గారు చెప్పారట, పిల్లోడు పక్కనే అమ్మవారు ఉండకూడదు, అతను దగ్గుతూ ఉంటాడు, ఆ ఉమ్ము మీద పడకూడదు, మీకు ఇక్కడ రోగం వచ్చేస్తుంది, కాబట్టి దూరంగా ఉండాలి అని చెప్తా ఉంటే ఒక రాత్రి చచ్చిపోతున్నాను, ఆఖరి సమయంలో ఒకసారి అమ్మ నాన్న చూడాలి అనే ఆలోచనతో గట్టిగా అరుస్తున్నాడంట అని. కానీ అతని దగ్గర శక్తి లేదు. అమ్మ అనే శబ్దం చిన్నగా పిల్లి అరిచినట్టుగా చిన్న శబ్దం వినపడింది. అమ్మ అన్నట్టు పక్కనే ఉన్న వాళ్ళమ్మ చేసి ఏంటన్నా, అదేంటమ్మా డాక్టర్ గారు వద్దన్నా నువ్వు నా పక్కనే ఉన్నావంటే నేను ఎలా, తల్లి అయినా మర్చిపోతాంట. కానీ ప్రభు మన్ని ఆయన ఎప్పుడు మొత్తనే ఉంటాడు. ఇప్పుడు మనం ఆయన హృదయంలో చూడవచ్చు. కాబట్టి ఈ పునరుద్ధాన పండుగని ప్రతిదినం కూడా మనం పునరుద్ధాన పండుగలాగానే ఉంచుకున్నాం. మన హృదయం ఎప్పుడు తెరిచిన విధంగానే ఉంచుకున్నాం. ప్రభు వచ్చి వెళ్ళే విధంగానే ఉండాలి. ఆయన వచ్చి మనతో ఉండి మనతో సహవాసం చేసేటట్టు మన హృదయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలా ఉంటే కనుక నిజమైన పునరుద్ధాన పండుగను మనం ఆచరించాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయాలి.